అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు భూమి మీద అత్యంత పెద్ద జీవి అయిన బ్లూ వేల్ ఇంకా బ్రతుకుందో లేదో చెప్పబోతున్నాను. ఆక్టోపస్ కి 3 హార్ట్స్ ఎందుకు ఉంటాయి అండ్ దాని బ్లడ్ బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది దాని గురించి చెప్పబోతున్నాను. ఆర్కియాలజిస్టులు హనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు, దాని గురించి కూడా చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియో అయ్యేసరికి ఒక్కటే అంటారు, ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరం ఈఫిల్ టవర్ హైట్ అనేది 15 సెంటీమీటర్స్ హైట్ పెరుగుతుంది. ఇది సంవత్సరం అంతా కాదు, సంవత్సరంలో ఒక్క సీజన్లో మాత్రమే. అదే సమ్మర్ సీజన్. సమ్మర్లో హీట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అండ్ హీట్కి ఐరన్ అనేది ఎక్స్పెండ్ అవుతుందని అందరికీ తెలిసిందే. ఈఫిల్ టవర్ మొత్తం కూడా ఐరన్తోనే నిర్మించారు. సో ఈ హీట్ వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ప్రాసెస్ జరిగి ఈఫిల్ టవర్ హైట్ అనేది 15 సెంటీమీటర్స్ హైట్ పెరుగుతుంది. యాక్చువల్గా 15 సెంటీమీటర్స్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు, అదే 15 మీటర్స్ అయితే అందరికీ తెలుస్తుంది. అయితే మీలో కొంతమంది హీట్ వల్ల ప్రతి ఐరన్ వస్తువు కూడా ఎక్స్పెండ్ అవుతుందని అడగొచ్చు, కానీ అలా అవ్వదు. ఎందుకంటే మన లొకేషన్ లో హీట్ అనేది అంత ఉండదు. ఉన్న ప్లేస్ లో ఆల్మోస్ట్ 38 to 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్ హీట్ మాత్రం ఉంటుంది. కానీ ఈఫిల్ టవర్ 330 మీటర్స్ హైట్ లో ఉంటుంది. అంత హైట్ లో వేడి అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ హైట్ లో ఉన్న వేడి టిప్ ఆఫ్ ద ఈఫిల్ టవర్ కి తగిలి ఆ హీట్ అంతా కూడా ఈఫిల్ టవర్ కి ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యి థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అయితే మళ్ళీ వింటర్ లో దీని యాక్చువల్ సైజ్ కూడా వచ్చేస్తుంది, అది వేరే విషయం. కానీ ఇలా హీట్ పెరగడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. బనానాస్ అనేవి బెర్రీస్ అంట, ఫ్రూట్స్ కాదంట. కానీ స్ట్రాబెర్రీస్ అనేవి బెర్రీస్ కాదంట, ఫ్రూట్స్ అంట. ఇన్ టర్మ్స్ ఆఫ్ బొటానికల్ డెఫినేషన్, ఒక బెర్రీని బెర్రీ కింద కన్సిడర్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే ఆ బెర్రీ యొక్క సీడ్ అనేది దాని లోపలే ఉండాలి, బయట ఉండకూడదు. కానీ స్ట్రాబెర్రీస్ కి ఇవి బయట ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ బెర్రీ డెవలప్ అయినప్పుడు ముందు ఫ్లవర్ వస్తుంది కదా, ఆ ఫ్లవర్ నుంచి ఒక బెర్రీయే డెవలప్ అవ్వాలి. కానీ జనరల్ గా ఫ్రూట్స్ కంటే ఒక ఫ్లవర్ నుంచి 3-4 లేయర్స్ గా కన్వర్ట్ అయ్యి 3-4 ఫ్రూట్స్ అనేవి వస్తాయి. కానీ బెర్రీస్ కి ఏ ఫ్లవర్ నుంచి ఆ బెర్రీ వస్తుంది, 2-3 బెర్రీస్ రావు. దీని ప్రకారం చూసుకుంటే బనానా అనేది బెర్రీ అండ్ స్ట్రాబెర్రీ అనేది ఫ్రూట్. బనానా కూడా ఒక ఫ్లవర్ నుంచి ఒక బనానా వస్తుంది అండ్ దాని సీడ్స్ కూడా బనానా లోపలే ఉంటాయి. అండ్ స్ట్రాబెర్రీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లవర్ కింద పాస్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీడ్స్ కింద పాస్ అవ్వలేదు. సో స్ట్రాబెర్రీని ఒక ఫ్రూట్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ బనానాని ఒక బెర్రీ కింద కన్సిడర్ చేస్తారు. ఇవే కాదు, మన తెలియని బెర్రీస్ చాలా ఉన్నాయి, లైక్ పంప్కిన్, వాటర్ మిలన్, అవకాడోస్, కుకుంబర్ అండ్ మెనీ మోర్ ఎక్సెట్రా. హనీ నెవర్ స్పాయిల్స్. తేనె అనేది ఎప్పటికీ స్పాయిల్ అవ్వదు. ఎప్పటికీ కాదు, కొంతకాలం వరకు. ఆ కొంతకాలం ఎంతకాలం అంటే 3000 ఇయర్స్. ఆర్కియాలజిస్ట్ ప్రకారం వాళ్ళు ఈజిప్ట్ లో 3000 ఇయర్స్ ఓల్డ్ హనీని కనిపెట్టారు. అండ్ ఆ హనీ ఇప్పటికి కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది, ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా. హనీలో ఉండే లో మాయిశ్చర్ కంటెంట్ అండ్ యాసిడిక్ pH బ్యాక్టీరియా నివసించడానికి వీలు లేకుండా చేస్తుంది. బ్యాక్టీరియా కాదు, ఎటువంటి మైక్రో ఆర్గానిజం కూడా హనీలో బ్రతకలేదు, అది ఎన్ని ఇయర్స్ అయినా సరే. ఆ ఈజిప్ట్ లో దొరికిన 3000 ఇయర్స్ ఓల్డ్ హనీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. దట్ వాస్ గ్రేట్. ఆక్టోపస్ కి 3 హార్ట్స్ ఎందుకు ఉంటాయి అండ్ దాని బ్లడ్ బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుంది? జనరల్ గా ఏ జీవికైనా ఒకటే హార్ట్ ఉంటుంది, అది మనుషులకైనా ఇతర యానిమల్స్ కైనా. ఆ హార్ట్ అనేది బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కి ఈక్వల్ గా బ్లడ్ అనేది పంపింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆక్టోపస్ కి 3 హార్ట్స్ ఉంటాయి. ఈ 3 హార్ట్స్ ఏం చేస్తాయంటే 3 హార్ట్స్ లో 2 హార్ట్స్ కేవలం వాటి గిల్స్ కి మాత్రమే బ్లడ్ ని పంపింగ్ చేస్తాయి. వాటి గిల్స్ అంటే తెలుసు కదా, చుట్టూరు 8 లెగ్స్ ఉంటాయి. వాటి లెగ్స్ మాత్రమే పంపింగ్ చేయడానికి సెపరేట్ గా ఉంటాయి. అండ్ మిగిలిన హార్ట్ రెస్ట్ ఆఫ్ ద బాడీ పంపింగ్ చేస్తుంది. అండ్ దాని బ్లడ్ బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుందంటే దాని బ్లడ్ లో ఒక కాపర్ మాలిక్యూల్ ఉంది, దాని పేరు హెమోక్లినిన్. ఈ హెమోక్లినిన్ మాలిక్యూల్ వల్ల దాని బ్లడ్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. అండ్ దీని వల్ల దానికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో సాధారణంగా ఏ సముద్ర జీవైనా సరే సముద్రంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేదు, ఏదైనా సరే దాని రేంజ్ దాటి వెళ్ళలేదు. కానీ ఈ ఆక్టోపస్ లో మాత్రం అది ఎంత లోతు కావాలంటే అంత లోతు వరకు వెళ్ళగలవు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత కోల్డ్ ప్లేస్కి వెళ్ళినా సరే ఇది బ్లడ్ ని ఈక్వల్ గా ట్రాన్స్పోర్ట్ చేయగలదు ప్రతి పార్ట్ కి. దిస్ వాస్ ఆసమ్. వీడియోని ఎంతవరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ అంతా కదా నచ్చే ఉంటుంది. సో నచ్చితే జస్ట్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతకుమించి ఏమీ వద్దు ప్లీజ్. రిక్వెస్ట్, ఆగస్ట్ ఎండింగ్ లోపు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వకపోతే వీడియోస్ చేయడం ఆపేస్తాను. ఇంట్లో ఛాలెంజ్ చేశాను. సో ఛాలెంజ్ లో గడవడానికైనా కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా సోదా బెనిఫిట్ లోకి వెళ్ళిపోదాం.
భూమి మీద జీవించిన అత్యంత పెద్ద జీవుల్లో ఈ బ్లూ వేల్ ఒకటి. డైనోసార్స్ వంటి ఇతర జీవులు జీవించినప్పటికీ ఈ బ్లూ వేల్ తో పోలిస్తే డైనోసార్స్ ఒక్క మూల కూడా రావు. సైంటిస్టులు మెగలోడన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ గా రీసెర్చ్ చేసినా అది భూమి మీద జీవించినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. సో ఇప్పటి వరకు భూమి మీద ఉన్న అత్యంత పెద్ద జీవుల్లో ఈ బ్లూ వేల్ మాత్రమే ఒకటి. దీనికంటే పెద్ద జీవి భూమి మీద బ్రతికినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఇవి దాదాపు 80 నుంచి 100 అడుగుల పొడవు వరకు పెరగలవు. అంటే 24 నుంచి 30 మీటర్ల పొడవు అనమాట. ఇప్పటి వరకు రికార్డ్ అయిన పెద్ద వీల్ లెంత్ అయితే 33 మీటర్స్ అంటే 108 అడుగులు. అండ్ దీని బరువు వచ్చేసి దాదాపు 30 ఏనుగులతో సమానం అంట. 30 ఏనుగులు అంటే దాదాపు 220 టన్నులు. 220 టన్నులు అంటే 2 లక్షల కేజీలు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వేల్స్ పుట్టడమే దాదాపు 4000 కేజీల బరువుతో పుడతాయి. అండ్ రోజుకి 90 కేజీల వరకు పెరిగే ఛాన్స్ ఉందంట. ఈ భూమి మీద అత్యంత పెద్ద హార్ట్ ఉన్న జీవి కూడా ఈ వేలే. ఆబ్వియస్లీ సైజుకు పెద్దగా ఉంటే హార్ట్ కూడా పెద్దగా ఉంటుంది కదా. అండ్ ఆ హార్ట్ వెయిట్ వచ్చేసి దాదాపు 180 కేజీస్. ఇవన్నీ పక్కన పెడితే కేవలం దీని నాలుక మాత్రమే దాదాపు ఒక ఏనుగు బరువుతో సమానం. ఒక ఏనుగు బరువు ఉంటే 1.5 టన్నుల నుంచి 2 టన్నుల వరకు. అండ్ దీని స్క్రీమ్ ఒక వాల్కనో ఎరప్షన్ తో సమానం. స్క్రీమ్ అంటే అరవడం. ఇది ఎరిస్తే దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచే మనకు వినిపిస్తుందంట. అంత గట్టిగా అరుస్తాయి ఇవి. అండ్ దీనికి ఆహారం వచ్చేసి సముద్ర జీవులు తింటాయి. కానీ వీటికి ఎక్కువగా క్రిల్ అనే జంతువు అంటే చాలా ఇష్టం అంట. క్రిల్ అంటే రొయ్యల జాతుల్లో ఒక జాతి అనమాట. దాదాపు ఒక రోజులో 4000 కేజీల క్రిల్స్ వరకు ఇవి తింటాయంట. ఇవి సముద్రంలో అత్యంత భారీ జీవులు మాత్రమే కాదు, అత్యంత వేగమైన జీవులు కూడా. ఇవి గంటకి 32 కిలోమీటర్ల వేగంతో పయనించగలవంట. ఇవి ప్రతి సంవత్సరం పోలార్ రీజియన్ నుంచి ఈక్వేటర్ వరకు ఒక లాంగ్ ట్రిప్ వెళ్తాయి. ఇవి ట్రిప్ వెళ్ళే టైంలో శాటిలైట్ తో ట్రాక్ చేసిన మన సైంటిస్టులు ఇవి గంటకి 8 నుంచి 32 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తాయని కనుగొన్నారు. అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ స్పాన్. 2004 లో కాలిఫోర్నియా బీచ్ లో ఒక బ్లూ వేల్ బాడీ కొట్టుకొచ్చింది. ఆ బ్లూ వేల్ బాడీని పోస్ట్ మార్టం చేసిన సైంటిస్టులు వాటి చెవులో ఉన్న వ్యాక్స్ తో దాని DNA ని టెస్ట్ చేసి దాని ఏజ్ 108 ఇయర్స్ అని కనుగొన్నారు. అంటే ఈ వేల్స్ యావరేజ్ గా 80 నుంచి 100 సంవత్సరాల లోపు బతికే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే 90s టైంలో లక్షల్లో ఉన్న వీటి సంఖ్య ఇప్పుడు వేలలోకి వచ్చేసింది. దీనికి కారణం 1904 నుంచి 1967 వరకు జర్మనీలో ఆల్మోస్ట్ 3,50,000 పైగా బ్లూ వేల్స్ ని చంపేశారు యూజింగ్ మిసైల్స్ అండ్ బాంబ్స్. దీనికి రీజన్ అప్పట్లో ప్రజలు ఇవి మనుషులకి చాలా హానికరం అని నమ్మేవారు. అందుకని జర్మన్స్ వీటి మీద వివిధ రకాల బాంబులతో దాడి చేసి చంపేశారు. ప్రస్తుతానికైతే లెక్క ప్రకారం 29,000 బ్లూ వేల్స్ వరకు ఉండే అవకాశం ఉందంట. కేవలం కాలిఫోర్నియా కోస్ట్లోనే 2,000 బ్లూ వేల్స్ని కనుగొన్నారు. 1904 నుంచి 1967 వరకు 3,50,000 బ్లూ వేల్స్ని చంపితే హిట్లర్ టైం అంటే 30s టైంలో ఏకంగా 29,000 బ్లూ వేల్స్ని ఒకే సంవత్సరంలో చంపడం జరిగింది. ఇది చాలా క్రూయల్. ఈ బ్లూ వేల్ దాడి వల్ల ఇప్పటివరకు ఏ మనిషి చనిపోయిన రికార్డ్ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఈ మనుషులు నివసించే ప్రదేశానికి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉంటాయి. అండ్ ఈ వేల్స్ తట్టుకుంటే ఒక వేల్ మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద షిప్ అయిన ఎవర్ గ్రీన్ షిప్నే ఒక ట్రిప్లో నీటిలో ముంచగలిగే కెపాసిటీ ఉన్న వేల్స్ ఇవి. ఈ వేల్స్ జాతి అంతరించిపోవడానికి చాలా దగ్గరలో ఉంది. దీన్ని గమనించిన సీ మెరైన్ వరల్డ్స్ ఒక కౌన్సిల్ స్టార్ట్ చేసి ఈ వేల్స్ని రక్షించడం స్టార్ట్ చేశారు. ఆ కౌన్సిల్ పేరు వచ్చేసి మెరైన్ స్టేవర్షిప్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6,700కి పైగా వేల్స్ని ఇవి కాపాడింది. అండ్ ఈ వేల్స్ మీద పడకుండా ఎవరికి హాని జరగకుండా కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. అవేంటంటే మీకు వేల్ దగ్గరలో ఉందని తెలిసినప్పుడు వీలైనంత వరకు దాన్ని దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి. వాటి సేఫ్టీ కోసం, మీ సేఫ్టీ కోసం కూడా. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వేల్ అక్కడ ఉందని మనకు తెలిసిపోతుంది. దాని ప్రకారం ఇప్పుడున్న షిప్స్ అనేవి వాటి డైరెక్షన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ పొరపాటున మీరు వీల్ దగ్గరికి వెళ్ళినట్టయితే వీలైనంత వరకు వీలైనంత స్పీడ్లో మీరు దాని నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీకు ఫ్యాస్లో ఏ ఫ్యాక్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.